అందరికీ కిషన్ చంద్ర ఛానల్కి స్వాగతం. గులాబ్ జాములు సాఫ్ట్గా స్మూత్గా పగులు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. ముందుగా పాకం ఎలా చేసుకోవాలో చెప్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 కప్పులు పంచదార వేసి 1 కప్పున్నర వాటర్ వేసి బాగా పలుసగా మరగబెట్టుకోవాలి. బాగా తీగ పాకం గట్ట అక్కర్లేదు, పలుసగా ఉంటే సరిపోద్ది. అంతే, ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకూడదు. ఒకవేళ వేస్ట్ అవ్వకుండా దాన్ని టీలో కాఫీలో కూడా వాడుకోవచ్చు. మీరు ఏ పిండి అన్నా వాడచ్చు, మేమైతే ఎంటీఆర్ వాడతాం. పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకుని పాలు మరగబెట్టి ఉంచుకుని చల్లార్చిన పాలుని వేసుకుంటూ చపాతీ పిండిలా స్మూత్గా కలుపుకోవాలి. నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను, 6 కప్పులు అవని. వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ పాలు వేసుకుంటే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఎంత ఎక్కువగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి. నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటూ స్మూత్గా పగులు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడే ఒత్తుతూ చేసుకుంటే పగులు లేకుండా వస్తుందండి. రౌండ్గా చేసుకున్న గులాబ్ జాముని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వీడియో, ఇలా రౌండ్గా రావాలి. జాగ్రత్తగా చూసుకోండి. పాకం జిగురు పాకం వచ్చాక పక్కకు తీసుకుని పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మీకు తగినంత ఆయిల్ వేసుకుని, మనకి ఆయిల్ కాగిందో లేదో ఎలా తెలుస్తుందంటే అండి, ఒక గులాబ్ జామ్ వేసి చూడండి. చూస్తే పైకి తేలిందంటే కాగినట్టు, లేకపోతే కాగలేనట్టు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే స్టవ్ మీడియంలో పెట్టి వేగించాలి, లేకపోతే లోపల వేగవు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెడితేనే సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది. తినడానికి కూడా మనకి పిల్లలకి నచ్చుతుంది. గులాబ్ జాములు బ్రౌనిష్ కలర్లో వచ్చాక తీసేయాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. పాకం ఎలాగో మనం చల్లారి పెట్టాము, గులాబ్ జాములు కూడా చల్లారాక పాకంలో వేసుకోండి. గులాబ్ జాము ఐస్ క్రీమ్తో కలుపుకొని తింటే బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ఇది సూపర్ హిట్ కాంబినేషన్. నేను ఇందాక చెప్పినట్టు ఐస్ క్రీమ్ గులాబ్ జాము కాంబినేషన్ మా పిల్లలకి ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. నండి, ఇలా చేసుకుంటే సాఫ్ట్ అండ్ స్మూత్ గులాబ్ జాములు రెడీ. ఇంతేనండి, ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మనం కూడా ఇష్టంగా తింటాం. ఇదే నా ఫస్ట్ వీడియో, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, మీకు తెలిసిన కొంతమందితో షేర్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.